డెంగ్యూ వర్షాకాలం స్టార్ట్ అవ్వగానే దోమలు కుట్టడం వల్ల వచ్చే డిసీజెస్ లో ఒకటే ఈ డెంగ్యూ. ఇది ఈడిస్ ఈజిప్టి అనే వైరస్ ని మస్కిటో క్యారీ చేసి హ్యూమన్ ని కుట్టినప్పుడు డెంగ్యూ రావడం జరుగుతుంది. ఈ డెంగ్యూ కమ్యూనికేబుల్ డిసీజ్ అయితే కాదు. డెంగ్యూ వచ్చిన వ్యక్తి ఎవరినైనా ముట్టుకున్నా, తుమ్మినా, దగ్గినా, ఇంకేమైనా చేసినా ఈ డెంగ్యూ అయితే పక్క వాళ్ళకు రాదు. ఓన్లీ దోమలు కుట్టడం వల్ల మాత్రమే డెంగ్యూ వస్తుంది. ఈ డెంగ్యూ 3 phases లో ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ఫెబ్రిక్ ఫేజ్, సెకండ్ ఫేజ్ వచ్చేసి క్రిటికల్ ఫేజ్, థర్డ్ ఫేజ్ వచ్చేసి రికవరీ ఫేజ్. ఈ ఫెబ్రిక్ ఫేజ్ లో ఐ ఫీవర్ 103 నుంచి 104 డిగ్రీ సెంటీగ్రేడ్స్ ఉండడం, హెవీ బాడీ పెయిన్స్ ఉండడం, ఐ వెనక భాగంలో పెయిన్ ఉండడం, ర్యాషెస్ అవ్వడం, హెడ్ఏక్ రావడం లాంటివి జరుగుతున్నాయి. ఇది మాక్సిమం ఫస్ట్ ఫేజ్. ఇది వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మెడిసిన్ వాడితే ఎలాంటి ప్రాబ్లం